ఆశ్చర్యకరమైన యేసు ప్రభుల వారి ప్రశస్త నామంన ఈ ఉదయకాలం వాక్యం వింటున్న ప్రతి బిడ్డ విషయమై మీ పాదాల చెంత మొరపెట్టుకుంటున్నాను తండ్రి. బిడ్డల్ని మీరు కనికరించండి, వారి పట్ల మీరు కృప చూపెట్టి మీ శ్రేష్టమైన మాటల ద్వారా వారిని బలపరచండి, పరిశుద్ధపరచండి. బిడ్డలు మీ వాక్యాన్ని విని గ్రహించటానికి, మీ వాక్యము ద్వారా మీ బిడ్డలు తండ్రి మీకు సమీపస్తులు కావటానికి మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. అంధకార చీకటి శక్తుల నుండి బిడ్డలకు పరిపూర్ణమైన విడుదలను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. నమ్మదగిన దేవుని పాదాల చెంత ప్రతి బిడ్డ నమ్రతతో, వినయముగా, విధేయతగా లోబడి జీవించుటకు సహాయం చేయండి. బిడ్డలను శత్రు కార్యాల నుండి విడిపించండి. అంధకార చీకటి శక్తుల నుండి బిడ్డలకు విమోచన, విడుదల కలుగజేయమని ప్రార్థిస్తున్నాను. అద్భుతకరుడైన దేవుని ప్రశస్త నామమున ఈ దినమున ప్రతి వారిలో కూడా మీరు కృప చూపెట్టి కార్యము చేయమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ఏప్రిల్ మాసం 29వ తారీఖు 2026 బుధవారం. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 13వ వచనం. 2వ దినమందు జనులందరి పెద్దలలో ప్రధానులైన వారును, యాజకులను, లేవీయులను ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు వినవలెనని శాస్త్రి అయిన ఎజ్రా వద్దకు కూడి వచ్చిరి. యెహోవా మోషేకు దయచేసిన గ్రంథములో చూడగా 7వ మాసము ఉత్సవ కాలమందు ఇశ్రాయేలీయులు పర్ణశాలలో నివాసము చేయవలనని వ్రాయబడి ఉండుట కనుగొనెను. ప్రియులారా, 2వ రోజున పెద్దలు, ప్రధానులు, యాజకులు, లేవీయులు ధర్మశాస్త్రపు గ్రంథపు మాటలు వినాలి అని ఎజ్రా దగ్గరికి వెళ్ళారు. యెహోవా మోషేకు దయచేసిన గ్రంథంలో చూడగా 7వ మాసపు ఉత్సవ కాలం మందు ఇశ్రాయేలీయులు పర్ణశాలల్లో నివాసము చేయవలనని వ్రాయబడి ఉండుట కనుగొన్నారు. ప్రియులారా, గమనించాలి. మరియు వారు తమ పట్టణములన్నిటిలోనూ యెరూషలేములోనూ ప్రకటన చేసి తెలియచేయబడినదేమనగా, మీరు పర్వతానికి వెళ్ళండి, ఒలీవ చెట్ల కొమ్మలను, అడవి ఒలీవ చెట్ల కొమ్మలను, గొంజి చెట్ల కొమ్మలను, ఈత చెట్ల కొమ్మలను, గుబురు గల వేరువేరు చెట్లు కొమ్మలను తెచ్చి వ్రాయబడినట్లుగా పర్ణశాలలు కట్టవలను. ఆ ప్రకారమే జనులు పోయి కొమ్మలను తెచ్చి జనులందరూ తమ తమ ఇండ్ల మీదను, తమ లోగిళ్లలోను, దేవ మందిరపు ఆవరణములోను, నీటి గుమ్మము వీధిలోను, ఎఫ్రాయిము గుమ్మపు వీధిలోను పర్ణశాలలు కట్టుకొనిరి. మరియు చెరలో నుండి తిరిగి వచ్చిన వారి సమూహమును పర్ణశాల కట్టుకొని వాటిలో కూర్చుండిరి. నూను కుమారుడైన యెహోషువ దినములు మొదలుకొని అది వరకు ఇశ్రాయేలీయులు అలాగున చేసి ఉండలేరు. అప్పుడు వారికి బహు సంతోషము పుట్టెను అని వాక్యంలో చెప్పబడి ఉంది. దేవుని పిల్లలుగా గమనించవలసిన విషయం, ఈ స్థలంలో చెప్పబడిన రీతిగా మోషేకి దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్ర గ్రంథం, ఆ కృపగల దేవుడు దయచేసిన ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో పర్ణశాలల పండుగ అనే విషయాలు చెప్పబడ్డాయి. ప్రియులారా,
దేవుని పిల్లలుగా మీకు నా మనవి, ఈ పర్ణశాలల పండుగ 7 దినములు ఆచరించాలి. ఆ 7 దినములు ఆ సర్వోన్నతుడైన దేవుని ఆచరించటానికి వచ్చిన ప్రజలందరూ కూడా పర్ణశాలలు వేసుకోవాలి. అంటే పందిర్లు వేసుకోవాలి. ఆ పందిర్ల పైన చెప్పబడిన రీతిగా జనులు పోయి కొమ్మలను తెచ్చి జనులందరూ ఇండ్ల మీదను, లోగిళ్లలోను, దేవమందిరపు ఆవరణములో, నీటి గుమ్మపు వీధిలో వారు ఆ పందిర్లు వేసుకోవాలి. ప్రియులారా, దాని కొరకు వాళ్ళు పర్వతానికి పోయి ఒలీవ చెట్ల కొమ్మలను, అడవి ఒలీవ చెట్ల కొమ్మలను, అంతేకాదు గొంజి చెట్ల కొమ్మలను, ఈత చెట్ల కొమ్మలను, గుబురు గల వేరు చెట్ల కొమ్మలను తెచ్చి ఆ పర్ణశాలను కట్టుకొనవలెనని చెప్పారు. ప్రియులారా, గమనించాలి. ఒలీవ చెట్లు, అడవి ఒలీవ చెట్లు, ఈత చెట్లు, ఇవన్నీ కూడా వారు పందిర్లు కట్టి పందిర్ల మీద వేసి ఆ పర్ణశాలల పండుగని వారు ఆచరించాలి. దేవుని బిడ్డలుగా మనకు ఈ ఆలోచన ఓ చక్కటి ఆత్మీయ స్థితిని మనకు తెలియజేస్తుంది. ప్రియమైన దైవ జనాంగమ, దేవుని పిల్లలు, వాక్యంలో చెప్పబడిన రీతిగా ఆ రోజున ప్రత్యక్షపు గుడారం ఎదుట ప్రతి వారు కూడా ఈ పర్ణశాలలో వేసుకొని ఆ పర్ణశాలలో ఉంటూ దేవుని మందిరంలోనికి వెళ్ళి అక్కడ ఎజ్రా చదివేటటువంటి యెహోవా దేవుడు మోషేకిచ్చిన ధర్మశాస్త్రపు గ్రంథంలోటి మాటల్ని విని వారు చాలా పశ్చాత్తాపపడేవారు, ఏడ్చేవారు. ఆ దేవుని ఎదుట నిలబడి మరి పాపాన్నంతటినీ ఒప్పుకునేవారు. దేవుని బిడ్డలైన మీరు నన్ను గమనించవలసిన విషయం, ఆ సర్వశక్తిమంతుడైన దేవుని పిల్లలుగా మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎన్నో పర్యాయాలు సంఘాలలో చూసినప్పుడు ఒక క్రమమైన స్థితి ఉండదు, ఓ పద్ధతి ఉండదు. దేవుని బిడ్డలుగా మీకు మనవి చేస్తున్నాను, మనము చాలా భక్తిగా, భయంగా, విధేయత కలిగి ఉండాలి. పర్ణశాలలు అనేటటువంటిది ఎందుకు అంటే, వారి పితరులైన ఇశ్రాయేలీయులు ఐగుప్తు మార్గము గుండా వారు కనానుకు చేరారు. ఐగుప్తు మార్గంలో పర్మనెంట్ స్థిరమైనటువంటి నివాసాలు వారికి లేవు. ఆ స్థిరమైన నివాసాలు లేవు గనుక వారు ఏం చేసేవారు అంటే, వారు ప్రత్యక్షపు గుడారముతో పాటు ప్రయాణమవుతూ వచ్చారు. పగలు మేఘస్తంభంగాను, రాత్రి అగ్నిస్తంభంగాను ప్రభుల వారు ఉండి వారిని నడిపిస్తూ వచ్చారు. ఆ రీతిగా నడిపించబడిన ప్రజలు అప్పుడప్పుడు ఈ పర్ణశాలల పండుగ దినములో ఈ యొక్క ఎజ్రా గారు యెహోవా మోషేకి అనుగ్రహించే ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివి వినిపిస్తూ వివరిస్తూ వచ్చేవాడు. ఆ విధంగా చేస్తూ దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా, ప్రియులారా, 7వ మాసపు ఉత్సవ కాలమందు ఇశ్రాయేలీయులు పర్ణశాలల నివాసంలో చేయవలనని వ్రాయబడి ఉండుట కనుగొనెను. నన్ను గమనించాలి. పర్ణశాల పండుగలో 7వ మాసపు ఉత్సవ కాలమందు దేశమును వారు ఇశ్రాయేలీయులు పర్ణశాలల నివాసము చేయవలనని వ్రాయబడి ఉండుట కనుగొన్నాడని వాక్యం సెలవిస్తుంది. అంటే దాని అర్థం
ఈ పర్ణశాలల్లో ఎందుకు నివాసం చేయాలి అంటే, ప్రియులారా, ప్రతి మనిషి కూడా ఒక తగ్గింపు కలిగిన జీవితాన్ని జీవించాలని, వారి నివాసము కూడా ఎంతో తగ్గింపు కలిగినదిగా ఉండాలని, దేవుని నమ్ముకున్న బిడ్డలు ఎప్పుడు కూడా హెచ్చువాటి అందు మనసు ఉంచకుండా తగ్గువాటి అందే మనసు ఉంచాలి అనే దేవుని అభిప్రాయం. అందుకని ఆయన ఈ రీతిగా ఆ యొక్క పర్ణశాలలు, పందిర్ల కింద వారు ఉండడం నేర్చుకుంటూ వచ్చారు. అనేక మంది ప్రజలు గమనించాలి, ధనవంతులు, ఎంతోమంది విద్యావంతులు, ఎంతోమంది ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని వినేటటువంటి వారు, చదివేటటువంటి వారు, ఇలాంటి వారికి దేవుడు పరలోకానికి వెళ్ళుటకు ఆశ్రయం ఇవ్వలేదు. రాత్రి సమయం అంది ఈ స్థలంలో వింటున్నటువంటి ప్రతి బిడ్డకు నా మనవి, మనము బ్రతికినంత కాలం సర్వశక్తిమంతుడైన దేవుని సన్నిధానంలో పర్ణశాలల కింద బతికేటటువంటి వారుగా మనము మార్చబడుదుముగాక. అలాంటి వారికి దేవుడు పరలోకంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ప్రియులారా, దరిదాపు 16వ వచనం వరకు చెప్పి ముగించేశాను. ఆమెన్.